నమస్తే అండి. కాకరకాయ ఫ్రై తయారు చేసి చూపించబోతున్నాను. కాకరకాయ లైట్గా చేదుగా ఉంటుంది కదా, ఆ చేదు కూడా బాగా తక్కువగా ఉండేటట్టుగా కొన్ని పదార్థాలు యాడ్ చేస్తే చేదు తగ్గిపోద్దండి. చూపించబోతున్నాను ఇవాళ. 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ, క్యారెట్, నిమ్మకాయ, కారము, జీలకర్ర, వెల్లిపాయలు 3 కలిపి ఒక కారం కొడతానండి, కరివేపాకు. ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను. వీటిని గింజలు తీసేసుకొని కాకరకాయలో సన్నగా ఇట్లా కోసిన తర్వాత చిప్స్ తురుముకునేది తీసుకొని దాంతో తురుముకొని పల్చగా ఉండేటట్టు వస్తాయి అన్నమాట. ఇట్లా ఒక బౌల్లో వేసుకోవాలి. దీనికి నిమ్మరసం యాడ్ చేయాలి. ఇది అంత థిక్నెస్, ఇంత థిక్గా ఉంటే సరిపోద్ది. మరీ ఫైన్గా ఉన్నా బాగోదు, మాడిపోతాయి అన్నమాట. కొద్దిగా అట్లా ఉండాలి. దీనికి సాల్ట్ యాడ్ చేస్తాను. చేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట అట్లా వదిలేసేయాలి. అరగంట తర్వాత దీన్ని నీళ్ళన్నీ పిండేసేయాలన్నమాట. ఆ ముక్కలన్నీ తీసుకొని అట్లా చేతిలో వేసుకొని గట్టిగా పిండితే అట్లా వచ్చేస్తుంది అన్నమాట. అట్లా చేయటం వల్ల చేదు తగ్గుద్ది చాలా వరకు. అలా పొడి పొడిలాడుతూ ఉంటే బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా స్టవ్ మీద ఇది పారబోసేయాలండి. ఈ వాటర్ స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ తీసుకొని, కూరకు సరిపడా ఆయిల్ తీసుకొని ఈ కాకరకాయల్ని 3 సార్లుగా డీప్ ఫ్రై లాగా వేయించాలండి. నూనెలో మునిగేటట్టు వేస్తేనే బాగుంటుంది అన్నమాట. ఒక్కసారిగా మొత్తం ఎక్కువ నూనె తీసుకొని డీప్ ఫ్రై చేస్తే ఆ నూనె అంతా చేదుగా ఉంటుంది కదా, తర్వాత వేరే కూరకు పనికిరాదనమాట. అందుకని కొంచెం ఈ కూరకు సరిపడా తీసుకొని వేయించిన తర్వాత ఇట్లా కరకరలాడేటట్టు వచ్చేటట్టు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయలు ఇందాక కాకరకాయలు కోసాం కదా, అట్లా సన్నగా కోసినట్టుగా షేప్ అంతా ఒకేలాగా ఉండేటట్టు ఉంటే ఏగటంలో బాగుంటుంది అనమాట. అందుకని పొడవుగా కోసాను. అదే ఉల్లిపాయలు వేసిన తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసి రెండు బాగా కలిపి దీనికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఈ ఉల్లిపాయలు ఈ కొంచెం క్యారెట్కి సరిపడా. వెల్లిపాయలు కారం కొట్టాను కదా ఇందాక, ఆ కారము, కరివేపాకు కలిపి బాగా కలిపిన తర్వాత తురిమి వేయించుకున్న కాకరకాయ ముక్కలు దీంట్లో కలిపి, మామూలుగా అయితే ఈ క్యారెట్ మూలంగా, ఉల్లిపాయల మూలంగా తీయగా ఉంటుందన్నమాట. తీపి బాగా తెలుస్తుంది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో రెడీ అయిపోయిందండి కాకరకాయ కూర. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.